బీఆర్ఎస్ కు బ్రేక్. స్టేట్ పాలిటిక్స్ లోనే కేసీఆర్ తలమునక. పనిచేసిన బీజేపీ మునుగోడు వ్యూహం. ఉక్కిరిబిక్కిరవుతున్న టీఆర్ఎస్. అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఇప్పట్నుంచే కార్యాచరణ. భారీ స్కెచ్ వేసిన కాషాయదళం. జాతీయ రాజకీయాల వైపు చూస్తున్న సీఎం కేసీఆర్ ముందరికాళ్లకు బీజేపీ బంధం వేయనుంది. బీఆర్ఎస్ కు బ్రేకులు వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్లాన్లో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికను కోరి తీసుకొచ్చింది. సీఎం తెలంగాణ నుంచి దాటకుండా దిగ్బంధనం చేయనుంది. కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టేలా చూడాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మునుగోడులో టీఆర్ఎస్ ను ఓడించి వీక్ చేయడం, ఇదే అదునుగా ఇంట గెలవాలని పార్టీ రచ్చ ఎలా గెలుస్తుందనే ప్రచారాన్ని తెరమీదకు తీసుకురావడంపై కమలనాథులు దృష్టి పెట్టారు. సీఎం కేసీఆర్ ను ఇరుకన పెట్టేందుకు బీజేపీ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తోంది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి వెళ్లాలనుకున్న టీఆర్ఎస్ ప్లాన్ కు బ్రేకులు వేయనుంది. అందుకు తగినట్లుగా మునుగోడు ఉప ఎన్నికను తెరమీదకు తెచ్చింది. నేషనల్ పాలిటిక్స్ నుంచి తాత్కాలికంగానైనా దూరం చేసేలా వ్యూహం రచించింది. రాష్ట్ర పరిధిని దాటకుండా కట్టడి చేయాలనుకుంటోంది. ఉప ఎన్నికపైనే మొత్తం దృష్టిని కేంద్రీకరించేలా గులాబీ పార్టీ చుట్టూ కంచె వేయాలనుకుంటోంది. మునుగోడులో టీఆర్ఎస్ ను ఓడించి రాష్ట్రంలో బలహీనపరచాలనుకుంటోంది. నేషనల్ పార్టీ ఆలోచనల నుంచి లోకల్ స్థాయికి లిమిట్ చేయాలనుకుంటోంది. అనివార్యంగా ట్రాప్లో చిక్కుకునేలా బీజేపీ స్కెచ్ వేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పట్నుంచే కాషాయదళం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికతోనే టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలని భావించిన బీజేపీ రాజగోపాల్ రెడ్డిని పావుగా వాడుకుంటోంది. స్థానికంగా టీఆర్ఎస్ ఓడితే దానంతట అదే వీక్ అవుతుందనే భావనతో వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ రుణాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లకు అప్పులు పుట్టకపోవడం లాంటి చర్యలతో పరేషాన్ చేస్తున్న బీజేపీ ఒక పథకం ప్రకారమే టీఆర్ఎస్ ను చట్రంలో బంధించేందుకు కసరత్తు చేస్తోంది. మునుగోడులో ఉప ఎన్నికతో ఆ పార్టీ కార్యకలాపాలను నియోజకవర్గ పరిధి దాటిపోకుండా చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ ఇప్పట్నుంచే టీఆర్ఎస్ ను ఎక్కడికక్కడ బలహీనపరిచే చర్యలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన, ప్రధాని మోడీ పైన ఘాటుగా విమర్శలు చేస్తున్న కేసీఆర్ రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే తీరులో ఆయనను చక్రబంధంలో బిగించాలనుకుంటోంది. ఒకవైపు క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడుతూనే ప్రస్తుతానికి బలంగా ఉన్న టీఆర్ఎస్ ను వీలైనంతగా డీమోరల్ చేసే యాక్షన్ ప్లాన్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతానికి మునుగోడు నుంచి మొదలైన ఈ వ్యూహం రానున్న కాలంలో మరిన్ని ఉప ఎన్నికలు తప్పవనే పరోక్ష సందేశాన్ని ఇస్తోంది. టీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది ఆ పార్టీ నుంచి బయటకొస్తారని, బీజేపీలో చేరతారని ఉప ఎన్నికలు తథ్యమనే మైండ్ గేమ్ ఆడుతోంది. దీంతో గులాబీ పార్టీలో గుబులు సృష్టించాలనుకుంటోంది. ఆ రకంగా ఆత్మరక్షణ చర్యల్లోనే మునిగిపోయి జాతీయ రాజకీయాల దిశగా అడుగు వేయాలనే నిర్బంధ పరిస్థితిని సృష్టించాలనుకుంటోంది. స్థానికంగానే పరిస్థితిని చక్కదిద్దుకోలేని టీఆర్ఎస్ ఇక రాష్ట్రంలో అధికారంలోకి రావడం కలేనని, జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలన్న దాని ఆలోచన ఒక విఫల ప్రయోగమని బీజేపీ రుజువు చేయాలనుకుంటోంది. తెలంగాణ ప్రజల్లో దీన్ని తనదైన శైలిలో తీసుకెళ్లాలనుకుంటోంది. మునుగోడులో టీఆర్ఎస్ వీక్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని హోరెత్తించి భారీ స్థాయిలో ఆ పార్టీ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో లీడర్లను లాగేయాలని ప్రణాళికలు చేస్తోంది. వన్ షాట్ టూ బర్డ్స్ తరహాలో ఏకకాలంలో టీఆర్ఎస్ ను వీక్ చేయడం, బీజేపీ బలోపేతమయ్యే చర్యలు సాకారం కావాలన్నది కమలనాథుల ప్లాన్. సొంత రాష్ట్రంలోనే ఓడిపోయిన టీఆర్ఎస్ ఇక జాతీయ రాజకీయాల జోలికి ఎప్పటికీ వెళ్లనీయకుండా సైకలాజికల్ స్ట్రాటజీని రూపొందిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీల దగ్గర కూడా టీఆర్ఎస్ పాచికలు నడవకుండా చూడాలని ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో ఇక ఎప్పటికీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయలేని నిస్సహాయ స్థితికి టీఆర్ఎస్ ను తీసుకెళ్లాలన్నదే బీజేపీ ఉద్దేశం. ఇందుకు మునుగోడు బైపోల్ నుంచే కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని భావిస్తోంది. తెలంగాణలో బైపోల్లో టీఆర్ఎస్ ఓటమి పాలై ఓ మాయని మచ్చగా మిగిలిపోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 2 ఏండ్ల క్రితం కీర్తి ప్రతిష్టల్లో మునిగిపోయిన కేసీఆర్ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా వరదల కారణంగా క్లౌడ్ బరెస్ట్ అంటూ అసంబంధమైన వాదనను తెరపైకి తెచ్చి కాళేశ్వరం ఇంజనీర్గా డిజైన్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని, ఒకప్పుడు ప్రశంసలను కురిపించిన కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు కేసీఆర్ కు గుదిబండగా మారిందని అపవాదను మూటగట్టుకోవాల్సి వస్తుందని నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.